ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళా సంఘాలకు కానుక ప్రతి ఒక్కరికి కూడా 2,00,000 రూపాయలు విడుదల అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందించారండి. ఆ వివరాలు ఏంటనేది మనం పూర్తిగా వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మంత్రి సీతక్క తెలిపారు. ఇక తాజాగా 11వ శ్రీనిధి సర్వసభ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీనిధి వల్ల రైతులకు ఇటు టీ వ్యాపారుల నుంచి విముక్తులు అయ్యారని చెప్పేసి మహిళలకు ఆర్థికంగా ఎదిగినప్పుడు సమాజం కూడా బాగుపడుతుంది అన్నారు. ఇక మహిళా ఆర్థిక ప్రగతి ఆ సమాజ ప్రగతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఇక మా ప్రజాప్రభుత్వం తూచా తప్పకుండా అంబేద్కర్ ఆలోచనలు అయితే ఫాలో అవుతుందని, తనలో బ్యాంకులకు ఏదైతే వెళ్ళాలంటే మహిళలు భయపడేవారు, ఆ బ్యాంకులకు వెళ్ళిన మహిళను చిన్నచూపు చూసేవారు. వాటిని అధిగమించి నెల నెలలు ఆర్థికంగా బలపతం అవుతారని, మహిళా సంఘాల నుంచి ఆర్థికంగా అందజేస్తున్నామని, ప్రైవేటు వద్దు ప్రభుత్వమే ముందు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు వద్దు శ్రీనిధి ముద్ద అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ అయితే ముందుకైతే వెళ్తుంది అని, ఇక మహిళా ఆర్థిక ప్రగతి కోసం హామీలు అయితే అమలు చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 రూపాయలు ఏదైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం మహిళలకైతే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ ఉచిత ప్రయాణాన్ని అవహేళన చేస్తూ వీడియోల రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహిళా సాధిక తట్టుకోలేక ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి సీత మహిళా సంఘాలందరికీ శుభవార్త అందించారు. 2 లక్షల వరకు రుణ బీమా అనగా ఇన్సూరెన్స్ లాంటిది, 10 లక్షల వరకు అయితే ప్రమాద బీమా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా అమలు పరుస్తుంది. మంత్రి సీతక్క అయితే మరోసారి స్పష్టం చేశారనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల నుంచి ఏదైనా అనివార్య కారణాల వల్ల ప్రమాదం జరిగినట్లయితే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. గైడ్లైన్స్ కూడా రూపొందించారు. ఇవన్నీ కూడా గుడ్నెస్ అయితే అందించారనమాట. ఒకసారి దీనికి సంబంధించి మీకు తెలియకపోతే ఏదైతే శ్రీనిధికి సంబంధించి ఉన్న లీడర్ను కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ చేసుకోవాలా, లేదంటే ఆల్రెడీ ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కడుతుంది కాబట్టి దీనికి ఎలాంటి పత్రాలు ఇవ్వాలనేది ఒకసారి మీరు ఎంక్వైరీ అయితే చేసండి. ఒకవేళ మీకు 2 లక్షలు 10 లక్షలకు సంబంధించిన ఇన్సూరెన్స్ వర్తిస్తున్నట్టయితే గుడ్ న్యూస్ అండి.